సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్. సో ఈ వీడియోలో ఏంటంటే మనం ఫ్లాగ్ హాయిస్టింగ్కి వెళ్ళబోతున్నాం. అంటే ఇది ఫ్యాషన్ రిలేటెడ్ కంటెంట్ అయితే కాదు, బట్ డెఫినెట్లీ మీరు నోట్ చేసుకోవాల్సిన కంటెంట్. అందుకే దీని గురించి సపరేట్గా వీడియో చేస్తున్నాను. సో ఎవ్రీ ఇయర్ ప్రతి ఒక్కరు మీరు కూడా ఫ్లాగ్ హాయిస్టింగ్కి ఎక్కడైనా సరే, లైక్ ఇండిపెండెన్స్ డే అయినా రిపబ్లిక్ డే అయినా సరే వెళ్ళడం అలవాటు చేసుకోండి. ఇక్కడ మా మామయ్య విజయనగరం రైల్వే స్టేషన్లోని స్టేషన్ సూపరింటెండెంట్ అండ్ ఎస్ఎంఆర్. సో అక్కడ రైల్వే స్టేషన్ దగ్గర వన్ ఆఫ్ ద బిగ్ ఫ్లాగ్ ఉంటుంది విజయనగరంలో. సో ఐఎమ్ గోయింగ్ దేర్ అండ్ సెల్యూట్ చేస్తాను ఫ్లాగ్కి. సో ఎవ్రీ ఇయర్ ఈ వైట్ షర్ట్ అండ్ మిలిటరీ ప్యాంట్ వేసుకొని వెళ్ళడం నాకు అలవాటు. సో లెట్స్ స్టార్ట్ నౌ. ఇప్పటికే చాలా లేట్ అయింది, 9:30 అయిపోయింది ఇక్కడే. లెట్స్ స్టార్ట్ నౌ. ఐల్ మీట్ యూ దేర్. సో ఇది మన విజయనగరం రైల్వే స్టేషన్ ఫ్లాగ్. ఇది ఫ్లాగ్ హాయిస్టింగ్ అంటే ఫ్లాగ్ హాయిస్టింగ్ జరగదు. ఫ్లాగ్ కి సెల్యూట్ చేసి మనం అందరం ఇక్కడ నేషనల్ యాంథమ్ అది పాడి స్టేషన్ లో ఎవరైతే డిగ్నిటీస్ ఉంటారో, లైక్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గానీ, ఎస్ఎంఆర్ గానీ, డిటిఐస్ గానీ, వాళ్ళందరూ కూడా స్పీచెస్ ఇస్తారు. ఎవరెవరైతే డిగ్నిటీస్ ఉంటారో వాళ్ళందరూ లాస్ట్ లో చాక్లెట్లు బిస్కెట్లు పంచుతారు. సో డెఫినెట్లీ ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఇది. వీలైతే నైట్ కూడా నేను ఒకసారి వీడియో గానీ తీసి లేదా ఫొటోస్ అన్ని అప్లోడ్ చేసి, నేను నైట్ అంతా ఇదంతా లైటింగ్ చేశారు. లైక్ గవర్నమెంట్ ఆఫీస్ అన్ని తెలుసు కదా, సాఫ్రాన్, వైట్, గ్రీన్, ఈ 3 కలర్స్ కూడా మొత్తం అంతా డెకరేట్ చేసి ఉంటాయి. అలా ఉంది మొత్తం అంతా నీట్ గా. సో డెఫినెట్లీ విల్ ట్రై దట్. నైట్ వరకు వీలైతే ఉంటారు, లేదంటే నైట్ ఉండడం అవ్వదు అంటే మాత్రం నేను నైట్ డెకరేట్ చేసి ఫొటోస్ తీసినవన్నీ ఇక్కడ యాడ్ చేస్తాను నేను బ్లాగ్ లో, చూడండి క్లియర్ గా. సో యాక్చువల్లీ నేను రాగానే ఫస్ట్ నేషనల్ యాంథమ్ స్టార్ట్ అయింది. సో నేషనల్ యాంథమ్ అది అవుతున్నప్పుడు ఐ కెనాట్ గివ్ ఇంపార్టెన్స్ టు వ్లాగ్స్ కదా. సో ఆ టైం అప్పుడు దానికి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ దానికి ఇవ్వాలి. సో నేషనల్ యాంథమ్ అది అన్ని అయినంత వరకు అక్కడ ఉంది. సో అక్కడ సెల్యూట్ చేసి అందరూ స్పీచెస్ అయినంత వరకు విని, మా మామయ్య స్పీచ్ మాత్రం ఒక 10 seconds రికార్డ్ చేశాను. సో అది ప్లే చేస్తాను ఇక్కడ, జాగ్రత్తగా చూడండి. అదొక మంచి ఎక్స్పీరియన్స్ ఇది. ప్రతి డిస్ట్రిక్ట్ కి డిస్ట్రిక్ట్ ఆర్మ్ రిజర్వ్. ఒక్క నిమిషం, ఏసీలోకి వచ్చేసాను. బయట చాలా ఎండగా ఉంది. ఎండ ఉందనేసి అలాగా మీరు వెళ్లకుండా ఉండరా నెగ్లెక్ట్ చేయడం అది చెయ్యొద్దు. మన దేశం కోసం ఎంతో మంది దే గేవ్ దేర్ లైఫ్స్. సో మీరు ఒక 10 నిమిషాలు వచ్చి, అంటే నాకు ఏదో ఒక్కరోజు దేశం మీద ప్రేమ వచ్చేస్తుందని అలాంటి ఎదో డైలాగులు చెప్పొద్దు. ఇప్పుడు వ్యాలంటైన్స్ డే గాని, మదర్స్ డే గాని, ఫాదర్స్ డే గాని, దానికి ఎందుకు ఒక ఎగ్జాక్ట్ డే అంటూ ఇస్తారు? ఎందుకంటే ఒక డే ఎగ్జాక్ట్ ఎందుకు సెలబ్రేట్ చేస్తారు? నా పాయింట్ ఆఫ్ వ్యూలో నేను చెప్తానంటే, మదర్స్ డే అంటే ఓన్లీ ఆ రోజు ఒక్కరోజే ప్రేమ ఉంది, మిగతా రోజు లేదని కాదు. ఎవ్రీడే ఉంటది. బట్ మీకు ఎంత ప్రేమ ఉందో డెడికేట్ చేయడానికి దానికంటూ ఒక స్పెషల్ డే ఇస్తారు. అంటే నా పాయింట్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అలా ఒక స్పెసిఫిక్ డే ఇచ్చినప్పుడు దాన్ని ఖచ్చితంగా మనం సెలబ్రేట్ చేసుకోవాలి. మీకు ఎంత లవ్ ఉందో అదంతా చూపించి 365 రోజులు చూపిస్తారు. అంటే మదర్స్ డే రోజు మాత్రం దగ్గర తీసుకొని మిగతా రోజులు ఏంటేస్తారని కాదు కదా. సో అక్కడ పాయింట్ ఏంటంటే, ఆ ఒక్క డెడికేటెడ్ డే ఉందంటే మీ లవ్ అంతా సెలబ్రేట్ చేసుకోవడానికి. డైలీ మీరు సెలబ్రేట్ చేసుకోలేరు కదా. బర్త్డే ఉంది, బర్త్డే ఎవ్రీ ఇయర్ సెలబ్రేట్ చేసుకోలేరు కదా మీరు బతుకున్నారనేసి. అది పాయింట్ అక్కడ. ఈ లాజిక్ మీకు చిన్నది అర్థమైందని అనుకుంటున్నాను. సో డెఫినెట్ గా అందరూ దగ్గరలో ఉన్న ఆ డిస్ట్రిక్ట్ ఆర్మ్ రిజర్వ్స్ ఉంటాయి కదా, చాలా అక్కడ అందరికి ఓపెన్ ఉంటుంది ఈ రోజు. లైక్ అక్కడ డిఫరెంట్ స్టాల్స్ పెడతారు. అంటే మన దగ్గర ఉన్న గన్స్ గానీ, మన ఆర్మ్ రిజర్వ్ లో ఉన్న గన్స్ గానీ అవన్నీ ఎగ్జిబిషన్ పెడతారు. సెల్ఫ్ డిఫెన్స్ అవి, కమాండోస్ టెక్నిక్స్ అవన్నీ వాళ్ళు ప్రెజెంట్ చేస్తారు మన డిస్ట్రిక్ట్ పోలీస్ ఆర్మ్ రిజర్వ్స్ లోని. సో అక్కడ కూడా వెళ్ళి ట్రై చేయండి. స్కూల్లో ఉన్నప్పుడు కూడా నేను ఎవ్రీ ఇయర్ ఆర్మ్ రిజర్వ్ కే వెళ్ళేవాడిని. మా మదర్ కూడా నేనున్న స్కూల్లో టీచర్ అప్పుడు. సో ఎవ్రీ ఇయర్ అందరితో పాటు అందరం కలిసి ఆర్మ్ రిజర్వ్ కెళ్ళి అక్కడ ఏదైనా డాన్స్ పర్ఫార్మెన్స్ అవి చేస్తే, అంటే అమ్మాయిలు చేస్తారు డాన్స్ పర్ఫార్మెన్స్, అట్లీస్ట్ నేను ఒక క్యారెక్టర్ లాంటిది ఏదైనా వేసి ఇక్కడ ఫోటో వేస్తానని. అది నేను ఒక క్యారెక్టర్ వేసాను ఒకసారి. అంటే చాలా సార్లు వేసాను. ఇది ఒక ఫోటో ఉంది. ఒక 3-4 టైమ్స్ వేసాను నేను క్యారెక్టర్స్. సో ఇది ఒక ఫోటో ఉంది, ఇక్కడ పక్కన వేస్తాను చూడండి. సో ఇలా ఏదైనా క్యారెక్టర్స్ వేసి అందులో అదొక కైండ్ ఆఫ్ జాయ్ అంతే. చిన్నప్పటి నుంచి ఏదైనా ఒక మంచి అకేషన్ కానీ ఏదో దొరికితే పార్టిసిపేట్ చేయడం నేర్చుకోండి, అలవాటు చేసుకోండి. ఈ రోజు కూడా ఇండిపెండెన్స్ డే అంటే నాకు దేశభక్తి ఉంది, నేను 300 లేదు. ఒక రోజు అంటూ దానికి ఇచ్చారు కాబట్టి ఆ రోజు సెలబ్రేట్ చేయాలి మనం ఆ అకేషన్ ని. అంటే మీకు ఆ ఒక్క రోజే ప్రేమ వచ్చేస్తుంది అని కాదు. ఈ పాయింట్ అందరూ జాగ్రత్తగా నోట్ చేసుకోండి. సో దగ్గరలో ఉన్న డిస్ట్రిక్ట్ ఆర్మ్ రిజర్వ్ కి మీరు వెళ్ళండి. అక్కడ ఎక్స్పోస్ అవన్నీ జరుగుతాయి. డిస్ట్రిక్ట్ కలెక్టర్ వస్తారు ఆర్మ్ రిజర్వ్ కి అయితే, డిస్ట్రిక్ట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ వస్తారు. అక్కడ మన విజయనగరంలో ఇప్పటికొచ్చి, లైక్ ఇప్పుడు నేను విజయనగరంలో కదా, మా విజయనగరంలో ఏవేవైతే అచీవ్మెంట్స్ ఉన్నాయో, లైక్ ఈ ఇయరంతా ఏవైనా మంచి నోటబుల్ అచీవ్మెంట్స్ ఎవరైనా పోలీస్ ఆఫీసర్స్ గానీ ఎవరైనా చేస్తే వాళ్ళందరినీ అక్కడ సన్మానిస్తారు. దిల్ గివ్ దమ్ అవార్డ్స్ అండ్ ఎవ్రీథింగ్. నేను రికార్డ్ చేసేదే 2 నిమిషాలు. ఆ 2 నిమిషాల్లో మధ్యలో స్టోరేజ్ ఫుల్ అనేసి కట్ అయిపోతూ ఉంటుంది. నాకు అసలు ఏం డిలీట్ చేయాలో కూడా అర్థం అవ్వట్లేదు. ఇలా ఫ్లో లో చెప్తున్నాను, మధ్యలో కట్ అయిపోతుంది.
సో ఓకే, పుట్టింగ్ ఎవ్రీథింగ్ అసైడ్, దగ్గరలో మాత్రం మంచి ఆర్మ్ రిజర్వ్ వెళ్ళండి. అట్లీస్ట్ మీరు ఇప్పుడు వెళ్ళకపోయినా ఈవినింగ్ కల్లా అయినా వెళ్ళండి. ఈ ఇయర్ మీరు లేట్ గా చూస్తున్నారు ఈ బ్లాగ్ అంటే అట్లీస్ట్ నెక్స్ట్ వచ్చే రిపబ్లిక్ డే నుంచి అయినా సరే ఎవ్రీ ఇయర్ వెళ్ళడానికి అలవాటు చేసుకోండి. సో దట్స్ ఇట్ ఫర్ ద డే. ఈ వీడియో మీకు ఎంతో కొంత ఇన్ఫర్మేటివ్ గా అనిపించిందని అనుకుంటున్నాను. నేను ఇంకా ఫ్రీడమ్ గురించి స్పీచ్ ఇచ్చి అది ఇచ్చి ఇంకా మిమ్మల్ని బోర్ చేయాలనుకోవట్లేదు. అంటే అదేం బోర్ కాదు, ఇట్స్ అ ఫ్యాక్ట్. మనం అదంతా ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. బట్ అదంతా మీ అందరికీ తెలిసిందే, ఆ స్ట్రగుల్ అంతా చిన్నప్పటి నుంచి మీరు చదువుకుంది చేసిందే. సో దాని గురించి నేను మళ్ళీ చెప్పి లెంత్ పెంచాలనుకోవట్లేదు. ఐ వాంట్ టు కీప్ ఇట్ షార్ట్ అండ్ క్లియర్. సో ఇప్పుడు ఇంకొక ఫ్లాగ్ హాయిస్టింగ్ దగ్గరికి వచ్చాము. ఫ్లాగ్ హాయిస్టింగ్ లేకుండా అలాగే ఇండిపెండెన్స్ డే అంటే, సో ఫ్లాగ్ హాయిస్టింగ్ దగ్గరికి వెళ్తున్నాం ఇప్పుడు కార్ స్టార్ట్ చేసి. ఓకే ఓకే, సీ యూ దేర్ ఆఫ్టర్ ద ఫ్లాగ్ హాయిస్టింగ్. 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. సో దట్స్ ఇట్ ఫర్ ద డే గైస్. ఈ వీడియో కనుక డెఫినెట్లీ మీకు నచ్చితే డెఫినెట్లీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్. డోంట్ ఫర్గెట్ టు నెక్స్ట్ రేపటి నుంచి మాత్రం కంటిన్యూస్ గా మన ఫ్యాషన్ కంటెంట్ వస్తూనే ఉంటుంది ఛానల్లో. డెఫినెట్లీ కన్సిడర్ సబ్స్క్రైబింగ్. థ్యాంక్స్, నమస్తే. ఈ డ్రెస్ కూడా నేను లెస్ గా డ్రెస్ చేశాను, అది కూడా వస్తుంది. థ్యాంక్స్, నమస్తే, బాయ్, జై హింద్. అండ్ బై ద వే, అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. లవ్ యూ ఆల్, థ్యాంక్ యూ, జై హింద్.